రైతు సంక్షేమంపై చర్చకి రావాలన్న సీఎం రేవంత్ సవాల్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకి తాము సిద్ధమన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఎప్పుడైనా హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ని స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా.